ఇది వెజిటేబుల్ ఆలు ఎగ్ దోశ అండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దీని కాంబినేషన్ అల్లం చట్నీ పెట్టుకున్నాను. వెజిటేబుల్స్ చాలా హెల్దీ రెసిపీ అండి ఇది. అలాగే మల్టీగ్రెయిన్ పిండి కూడా చాలా మంచిది. అందరూ తినవచ్చు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ తినవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు ఈ వెజిటేబుల్ ఎగ్ దోశ తయారు చేసుకునే విధానము చూద్దాము. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము వెజిటేబుల్స్ పొటాటో ఎగ్ తయారు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. పొటాటోస్ 2 ఉడకబెట్టుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి 4, బీన్స్ 4, అల్లం ముక్క కొంచెం తురిమినది, ఎల్లిపాయలు ఒక 4 సన్నగా కట్ చేసుకున్నవి, టమాటో 1, మల్టీగ్రెయిన్ పిండి 1 కప్పు, 3/4 కప్పు క్యారెట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ షుగరు, ఆనియన్ కొంచెము, పుదీనా కొంచెము, 2 ఎగ్స్. ఇప్పుడు మనము ఈ పొటాటోస్ పీల్ తీసి మొత్తం తురుముకున్నట్టుగా మెత్తగా చేసుకుందాము. చూడండి, ఆలుగడ్డ ఇంత మంచిగా ఇలాగా తురుముకున్నాం కదా స్మూత్గా. ఇప్పుడు మనము ఈ ఆనియన్, పుదీనా, బీన్స్, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, అల్లము, టమాటో, సాల్ట్, షుగరు, క్యారెట్, ఈ మల్టీగ్రెయిన్ పిండిని కూడా వేసి మొత్తం మంచిగా కలియపెట్టుకుందాము. మొత్తం ఇలాగా కలియపెట్టాము కదా. మనం వాటర్ ఏమీ వేయలేదండి. ఫస్ట్ డైరెక్ట్ ఇలా కలియపెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఎగ్ వేద్దాము. ఎగ్ కూడా వేసి కలియపెట్టుకుందాము. ఎగ్ కూడా వేసాము కదా. మొత్తం ఇలా కలియపెట్టుకున్నట్టు చేసి మంచిగా మనం దోశ పిండి ఎలా ఉంటుందో ఆ విధంగా వాటర్ పోసి మంచిగా దోశ పిండిలాగా కలుపుకుందాము అండి. ఆలు, మల్టీగ్రెయిన్ పిండి, వెజిటేబుల్స్, ఎగ్ మొత్తం అన్నీ ఇలాగా దోశ పిండిలాగా మంచిగా ఇలా కలియపెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము ఒక స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాము. ఫస్ట్ కొంచెం సాల్ట్ వేస్తే పాన్ మీద దోశలు మనము ఎలా వేసుకున్నా కూడా వస్తాయి. అందుకని కొంచెం ఫస్ట్ సాల్ట్ వేసాను. ఆయిల్ కూడా రాయాల్సిన అవసరం లేదు, నాన్ స్టిక్ పెనం కదా. కొంచెం నేను వెన్న వేసుకుంటున్నాను. వెన్న మొత్తం స్ప్రెడ్ చేసి ఈ దోశ బ్యాటర్ని దోశలాగా వేద్దాము. అంతేనండి. ఒక 1 మినిట్ అలాగా ఉంచేసేసి మళ్ళీ తిరగలు తిప్పుకుందాము. చూడండి, దోశ తిరగలు తిప్పుకున్నాం కదా. ఇంత బ్రౌన్ కలర్గా ఎంత మంచిగా వచ్చిందో. మళ్ళీ ఒక 1 మినిట్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, దోశ రెడీ అయిపోయింది కదా. మంచిగా ఇలాగా ప్లేట్లోకి తీసుకుందాము. మళ్ళీ దోశలు వేద్దాము. చూడండి, వెజిటేబుల్ ఆలు ఎగ్ దోశ ఎంత మంచిగా వచ్చిందో. చాలా సూపర్గా ఉంటుందండి. దీనికి కాంబినేషన్ నేను అల్లం చట్నీ పెట్టుకున్నాను. చాలా టేస్ట్ ఉంటుంది. వెజిటేబుల్స్ కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.